మీరు ఏ రోజు మీ పిల్లలకి రోల్ మోడల్గా పెరుగుతారు. మేబీ చేంజ్ ఒకసారి రాదు, బట్ డెఫినెట్లీ ఓకే లైక్ ఈరోజు ఎవరెవరు ఇది చూస్తున్నారు, ఒక్క డెసిషన్ తీసుకోండి. ఇట్లాంటి చండాలమైన కంటెంట్, టాక్సిక్ కంటెంట్ మేము చూడము, ఆఫ్ చేసేస్తాము. మా చేతిలో ఉంది, రిమోట్ మన చేతిలో ఉంది, మొబైల్ మన చేతిలో ఉంది. అదేవిధంగా ఫోన్ డిటాక్సిఫికేషన్కి ఒక 3 days పెట్టుకోండి. ఇవి వీక్లీ 3 days ఫోనే యూజ్ చేయము. ఓకే, బ్రతకలేమా ఈజీగా? ఏదో ఒక కాలంలో మనకి పీసీఓలో వెళ్ళి మనం ఫోన్ చేస్తాం, బ్రతికినామా లేదా? సో క్రియేట్ ఈ ఇమాజినరీ డిపెండెన్సీ, ఇది లేక చచ్చిపోతాము, ఇది చూడలేక మా గతి ఏంటి, అట్లాంటి ఒక క్రియేషన్ సరి అయిన విలువలకి కాపాడడానికి, సరి అయిన సంస్కారాల్ని పట్టుకోవడానికి, అది మన జనరేషన్లో ఉన్న అడల్ట్స్, ఫర్ ఎవ్రీ పేరెంట్ హూస్ వాచింగ్ దిస్. ఓకే, నేను తాకీదిస్తున్నా అని చెప్పటం లేదు, ఐఎమ్ అపీలింగ్ యాక్చువల్లీ. ఓకే, ఎందుకంటే ఎక్కడెక్కడో చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మనది ఎలాగా అయిపోయింది, ఇంకొక ఫ్యూ ఇయర్స్లో మనం వెళ్ళిపోతాం. వాట్స్ గోయింగ్ టు బి ద సిచ్యువేషన్ ఆఫ్ ద నెక్స్ట్ జనరేషన్? ఇది ఇప్పుడే మనం ఏదో ఒకటి చేయలేదు అంటే మనం ఈ భూమి వదిలేసి వెళ్ళే టైంలో వీఆర్ నాట్ లీవింగ్ అ బెటర్ ప్లేస్, వీఆర్ లీవింగ్ అ వర్స్ట్ ప్లేస్. ఓకే, అది చేంజ్ చేయాలంటే మన ఈ జనరేషన్లోనే మనం చేంజ్ తీసుకురావాలి.